వచ్చినప్పుడు దానివల్ల పడుకుంటాను మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాను. నేనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. నీ బతుకు చెడా. ఆమ్లెట్ ప్రిపరేషన్కి మనకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ మనమైతే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఆమ్లెట్ వేస్తాము, ఎలా వచ్చిందో చూడండి. అది మాడిపోయింది. ఓకే, మన పక్కింటి అమ్మ వాళ్ళు మేడ మీద పప్పులు ఎండబెట్టున్నారు. ఇదే మంచి సమయం అనుకొని మరి పక్షి రాజా పక్షిరాని వచ్చి కుమ్మేస్తున్నారు పప్పులంతా. నేను రూమ్కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఒకటి దగ్గరలో ఉంటాడు, వాడికి ఇన్ఫామ్ చేశాను. వాడు కూడా వస్తున్నాడు. వాడిని పిక్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్తాను అనమాట. ఈ రైల్వే స్టేషన్ ఏదైనా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దువ్వాడ రైల్వే స్టేషన్ అన్ని మలుపులుగా ఉంటుంది అనమాట మనం వెళ్ళడానికి. అడ్డం వస్తున్నాడే వాడే 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 మా ఫ్రెండ్ గాడు. వాడు ఫుల్ బిజీలో ఉన్నాడు కాల్లో. అడగదాం ఎవరితో మాట్లాడుతున్నాడు. ఎవరితో ఫోన్లో అన్నాడు. మీకు ఇప్పుడు ఏదైతే హాస్పిటల్ కనిపిస్తుందో అది టాటా ట్రస్ట్ వారి క్యాన్సర్ హాస్పిటల్. మనకి విజయవాడ వైజాగ్ ఈ హైవేలో ఉంటుంది పక్కన. మనం ఇప్పుడు నైట్ డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 10 to 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అక్కడ మంచిగా ఆ డాబాలో మంచిగా ఫుడ్ ఉంటుందని చెప్పారు మా వాడు. అక్కడ తీసుకెళ్తున్నాడు. సో లెట్స్ సీ అక్కడ ఎలా ఉంటుందో చూద్దాము. మొదటగా మనము పుల్కాలు విత్ కాజు కర్రీతో స్టార్ట్ చేసాం అనమాట. టేస్ట్ గురించి మాట్లాడుకుంటే డీసెంట్గా ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటారు అనమాట. ఇక్కడ పుల్కాలు చూడండి ఎన్ని కాలు వస్తున్నారు. సో అలాగే మనం తర్వాత ఏంటంటే కోకోకోలా ఆర్డర్ చెప్పాను అనమాట. కోకోకోలా కూడా మంచిగా తాగేసి నెక్స్ట్ మెయిన్ ఐటమ్ చికెన్ చెప్పకపోతే బాగోదు కదా. సో చికెన్ కర్రీ కూడా ఒకటైతే ఆర్డర్ చెప్పాము, అది కూడా వచ్చేసింది. దాంతో కూడా ఒక పట్టు పట్టాం అనమాట పుల్కాలతో. పుల్కాల్లో తినేసాం అనమాట. అలాగే ఇక్కడ కొంతమంది సార్ వాళ్ళు వెజ్ అనమాట. ఎందుకంటే కార్తీక మాసం టైం అది కాబట్టి సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉపవాసం సంథింగ్ ఉంటారు కదా, కార్తీక మాసం తింటారు కదా, అందువని సార్ వాళ్ళు ఏంటంటే వెజ్ ప్రిఫర్ చేశారు. ఇక్కడ సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే మా ఫ్రెండ్ ఎంప్లాయ్ అనమాట. సో వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ రెస్పెక్ట్ అనేది చాలా వేరే లెవెల్ ఉంటుంది అనమాట. వాళ్ళు మమ్మల్ని సార్ అంటే ఏదో ఒక తెలియని ఫీలింగ్ ఉండే. తర్వాత మేమే అలా మమ్మల్ని తమ్ముడు అని పిలవండి అని చెప్పాం అనమాట. అలాగే మా వాడు ఇంకా డ్రై చికెన్ ఒకటి చెప్పాడు, నెక్స్ట్ ప్రాన్స్ చెప్పాడు. ఇలా మంచిగానే చాలా చాలా ఐటమ్స్ చెప్పారనమాట. సో వచ్చినటువంటి కుమ్మి పెట్టాం అనుకోండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. కాస్ట్ గురించి మాట్లాడుకుంటే కాస్ట్ కూడా చాలా తక్కువ అయింది అనమాట. సో చాలా రీజనబుల్ ప్రైస్. సో ఆ టేస్ట్కి ఆ ప్రైస్కి ఆ వర్త్ వర్మని చెప్పచ్చు డెఫినెట్గా. సో ఇలా అంతా తినేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను అనమాట రూమ్కి. సో అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటాను ఏంటంటే సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అనమాట. మనకి నచ్చిన వాళ్ళు అలాగే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు మన పక్కనే ఉంటే ప్రతి మూమెంట్ చాలా అంటే చాలా హ్యాపీ.